నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజ హితం. తెలుసు, తెలంగాణ ప్రాంతంలోనే పుణ్యక్షేత్రము, దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి రాజరాజేశ్వరి దేవి. వైశ్యులు ఎక్కడ ఉంటే కూడా అక్కడ క్షేత్రాలు డెవలప్ కావడం కూడా వారి యొక్క అన్నప్రసాద క్షేత్రాలు కూడా విరచిల్లుతూనే ఉంటాయి. చేతనైన కాడికి సహాయకారం చేస్తూనే ఉంటారు. ఇదే కోవకు చెందినటువంటిది శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సంఘం యొక్క ప్రెసిడెంట్. మరి నిత్యం కూడా ఇక్కడ ఎంతో మందికి భోజనాలు కల్పిస్తూ ఆయన ఈ క్షేత్రానికి, ఈ యొక్క అన్నదాన సత్రానికి ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఎలాంటి సముచితాలు లేకుండా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ మొన్ననే పెద్ద ప్రోగ్రాం కూడా నిర్వహించారు. సో మరి రాబోయేటటువంటి నవరాత్రుల్లో కూడా వారు ఎలాంటి ప్రోగ్రాం నిర్వహించే అవకాశం ఉంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు, వారు మరి ఏదైతే కాశీలో నిర్వహించబోయేటటువంటి అన్నదాన సత్రాన్ని ఎలా ప్రణాళికలు చేస్తారు, మొన్ననే భూమి పూజ కార్యక్రమం చేశారు కనుక మొదలగు విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం పాలకవర్గ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, దాతలకు, గది నిర్మాణదాతలకు, శాశ్వత నిత్యాన్నదాతలకు బుస్స శ్రీనివాస్ అధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, నేను బాధ్యతలు తీసుకొని 19 నెలల కాలంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘాన్ని నాణ్యమైన భోజనంతో పాటు ఆధునిక వసతులతో మనకున్న 200 రూమ్లలో దాదాపు 66 రూములు రెనోవేషన్ చేసి ఏసీ, టీవీ, గీజర్, మ్యాట్రిస్, వెస్టర్న్ టాయిలెట్స్, బాత్రూమ్స్, మంచి నాణ్యమైన వసతి కల్పించే నిమిత్తం ఆధునీకరణ చేయడం జరిగింది మీ అందరి సహకారంతో. మరియు పార్కింగ్ ప్లేసు, వాసవి కళ్యాణ మండపము, బాత్రూమ్సు, మినీ కళ్యాణ మండపము, రిసెప్షన్ హాలు, అన్నపూర్ణ ఏసీ హాలు, మహారాష్ట్ర భోజనశాల కూడా అత్యంత ఆధునీకరణతో రినోవేషన్ చేయడం జరిగింది. దీనికి దాదాపు ఈ 19 నెలల వ్యవధిలో ఒక 3 కోట్ల రూపాయల ఖర్చు చేసి దీన్ని సత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా మన సత్రంలో దాదాపు తెలంగాణలోనే అతిపెద్ద సత్రమైన మన వేములవాడ సత్రంలో నిత్యం 1000 మందికి, దాదాపు ప్రతి సంవత్సరం 3-4 లక్షల మందికి భోజనము, అల్పాహారము వసతి కల్పిస్తూ 1987 గత సంవత్సరం స్వర్గశ్రీ కోటగిరి వెంకటయ్య గారు ఫౌండేషన్గా చేసినటువంటి దానిలో నేను ఒక కీలక పాత్రగా, నేను అప్పటి నుంచే ఒక ఫౌండర్ జాయింట్ సెక్రటరీగా ఉంటూ సత్రాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే 38 సంవత్సరాల తర్వాత నాకు ఈ అధ్యక్షుని బాధ్యత మీ అందరి సహకారం వల్ల లభించింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొరకు, అందరికీ కూడా మంచి వసతి, మంచి భోజనం కల్పించడానికి కొరకు అహర్నిశలు మన సత్ర కమిటీ సభ్యుల సహకారంతో కృషి చేస్తున్నాను. ఇందులో భాగంగానే ఈ మధ్యనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో, తిరుపతిలో, అయోధ్యలో కూడా మన వేములవాడ సత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి గత సమావేశంలో నిర్ణయించిన ప్రకారంగా దాదాపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశీలో లక్షలాది మంది మన ఆర్యవైశ్యులు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ లక్సా రోడ్లోని లక్ష్మీకుండ్ పక్కన కేవలం దేవాలయానికి ఒక 900 మీటర్లు, నంది చౌరాసాకు 400 మీటర్ల దూరంలో మనం స్థలం కొనుగోలు 4.5 కోట్ల రూపాయలతో స్థలం కొనుగోలు చేయడం జరిగింది. దానిలో మొన్ననే శ్రావణ మాసం ఒక 50 రోజుల క్రితం భూమి పూజ చేయడం, దానిలో మనందరూ పాలకవర్గ సభ్యులు, గది నిర్మాణదాతలు చాలామంది, ఒక 120 మంది దాతలు వచ్చేసి ఆ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఎంతో సంతోషించారు. ఒక మంచి స్థలంలో 40 గదుల నిర్మాణం చేయుటకు ఒక మంచి బిల్డర్ను మాట్లాడి మొన్ననే 8/8/2024 శ్రావణ మాసంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి గత 5 రోజుల క్రితం భవన నిర్మాణానికి ఫౌండేషన్ నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందుకు సహకరించిన దాతలకు, గది నిర్మాణదాతలకు, స్థలదాతలకు, శాశ్వత నిత్యాన్నదాతలకు నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా,
ఇప్పటి వరకు మనకు 444 మంది ఈ 19 నెలల కాలంలో 1 లక్ష రూపాయల చొప్పున 4,44,00,000 రూపాయలు దాతలు స్పందించడం, అలాగే 47 మంది 5,01,116 రూపాయల చొప్పున హాఫ్ రూమ్ డోనర్లుగా, 16 మంది ఫుల్ రూమ్ డోనర్గా 10,01,116 రూపాయల చొప్పున దాదాపు ఈ రోజు వరకు 8 కోట్ల రూపాయలు మన సత్రం మీద ఉన్న అభిమానంతో కావచ్చు, ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి, కాశీ పుణ్యక్షేత్రాల్లో మన వేములవాడ సత్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని మన సత్ర కమిటీని కూడా అందరూ ప్రశంసిస్తున్నారు, మనందరినీ కూడా అభినందిస్తున్నారు. ఇందుకు మీరందరి కృషి కూడా, మీ అందరి ఆశీస్సులతో, ఆ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆ కాశీ విశ్వేశ్వరుని దయతో మనం ఈ నిర్మాణాన్ని ప్రారంభించుకుంటున్నాము. కొనుగోలు చేసిన స్థలం కూడా ఏడాది లోపలనే రెట్టింపు అయింది. అది కూడా మనకు ఎంతో గర్వకారణమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మిత్రులారా, మనము సత్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం త్వరలో తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా స్థల సేకరణకు 2 సార్లు వెళ్ళి రావడం జరిగింది. అక్కడ కూడా 40-50 రూమ్లతో తిరుపతి క్షేత్రంలో కూడా మనం త్వరలో 40 రూమ్లు 50 రూమ్లతోని అక్కడ కూడా నూతన భవనము నిర్మాణించడానికి కొరకు ఇప్పటివరకు వెళ్ళి రావడం జరిగింది. మీకు ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకించి మీరు మన సత్రంలో ఇదివరకు గతంలో 45 మంది పాలకవర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. ఇంకా 45 మందిని కూడా ఆసక్తి ఉండి బాధ్యతతో పనిచేస్తామనుకున్న వారికి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన సత్ర సంఘం స్వాగతం తెలియజేస్తుంది. కాశీలో కానీ, తిరుపతిలో కానీ, వేములవాడలో కానీ మనం నిర్మించే సత్రాలకు బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా కానీ ఉండి డెడికేటెడ్గా పనిచేసే వ్యక్తులకు ప్రాతినిధ్యం ఇస్తాం. రండి, భాగస్వాములు కండి, సేవ చేయండి, తరించండి, ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కండి అని చెప్పి తెలియజేస్తూ, దసరా పండుగ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం మన వేములవాడ శ్రీ వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారి దేవాలయంలో అద్భుతంగా చేస్తాం. ప్రత్యేకించి ఇందులో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వేములవాడ పట్టణం, సిరిసిల్ల పట్టణం నుంచి కూడా చాలామంది వస్తారు. ఈ మధ్యనే అమ్మవారికి కూడా, వాసవి కన్యకాపరేశ్వరి అమ్మవారికి కూడా దాతల నుంచి 30 కిలోల వెండి, అంటే వెండి కిరీటము, వెండి చీర, పాదాలు, హస్తము, కవచము, మకర తోరణాలతో పాటు అలాగే సువర్ణ ఆభరణాలైనటువంటి బంగారు కిరీటము, ముత్యాలహారము, బొట్టు బిల్ల, ముక్కెర కూడా దాదాపు 30 తులాల బంగారము, 30 కిలోల వెండితో అమ్మవారిని ఈ మధ్యనే మన ముక్కమల క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శ్రీధర స్వామీజీ వారి నేతృత్వంలో మనం అత్యంత వైభవంగా అమ్మవారికి మహాకుంభాభిషేకం గోపురాన్ని గుడికి చేసి అలంకరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కూడా సువర్ణ రచిత ఆభరణాల దాతలకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇంతటి సువర్ణ అవకాశాన్ని కల్పించిన మీ రాష్ట్ర వ్యాప్త ఆర్యవైశ్య సోదరీమణులందరికీ, ముఖ్యంగా వేములవాడ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బుస్స శ్రీనివాస్, కృషిరత్న, అధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన సత్ర సంఘం, వేములవాడ.